భారత్ మీద ఉంటుంది. ఎందుకంటే మనకి అంటే భారత్ నుంచి 52%, ఆయన ఏం చెప్తున్నారు 26%, అందులో సగమే వేస్తున్నాను. కానీ అంటే నేను ఇందాక చెప్పింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కేవలం భారత్ నుంచి దిగుమతి అయ్యేవి, అమెరికాలో దిగుమతి అయ్యేవి మాత్రమే కొనడానికి జనం క్యూ కట్టారని నేను అల్లా. అన్ని దేశాల నుంచి అన్ని రకాల వస్తువులు ఉంటాయి. సో ఎక్కువ గ్రాసరీస్ కొంటారనే ఉద్దేశంతో ఆ మాట చెప్పాను. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా. ఇంకోటి కార్లు వచ్చేప్పటికీ ఆయన ఇంకో మాట అన్నారు, సౌత్ కొరియాన్స్ వాళ్ళ కార్లు 80% వాళ్ళే ఉపయోగిస్తారు. అలాగే ఇంకో 2-3 దేశాల గురించి ప్రస్తావన చేశారు. అమెరికాకు వచ్చేప్పటికి ఆ పరిస్థితి లేదు అన్నారు ట్రంప్. ఇక్కడ 2-3 పాయింట్లు అండి. ఫస్ట్ స్ట్రాటజిక్ అమెరికా అంటే స్ట్రాటజీ అర్థం అంటే పైకి ఇప్పుడు గిరిజ గారు చెప్పినట్టు పైకి ఇండియాకి ఏమి ఇంపాక్ట్ లేదన్నట్టుగా కనిపిస్తుంది పైకి. బట్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కనుక ముందుకొచ్చి బంగ్లాదేశ్ ఓకే మనం వి విల్ మేక్ అన్ అగ్రిమెంట్, మేము అసలు మొత్తం ట్యాక్సులు తీసేస్తున్నాం, 0% ట్యాక్స్. ఇప్పుడు ఆల్రెడీ 0% కొన్ని దేశాలు ఆల్రెడీ అనౌన్స్ చేసేసినాయి. కొన్ని కంట్రీస్ అమెరికాతో ఆల్రెడీ మేము మొత్తం ట్యాక్సులు తీసేస్తున్నాం 0% అని చెప్పి కొన్ని కంట్రీస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసాయి. ఏ కంట్రీస్ అయితే అనౌన్స్ చేసేసాయో వాళ్ళ అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ చేసింది అనుకోండి, అలాగా దే విల్ గెట్ అన్ అడ్వాంటేజ్ సిచ్యువేషన్ లో ఉంటుంది. పాకిస్తాన్ 29% ఉన్నారు. ఇప్పుడు మనది 26 అయితే వాళ్ళది 29%. సో పాకిస్తాన్ కనుక ఇప్పుడు మొత్తం మేము ట్యాక్స్ తీసేస్తామంటే కనుక ఇప్పుడు బాస్మతి రైస్ ఇదంతా పాకిస్తాన్ నుంచి వస్తుంది ఇక్కడికి అమెరికాకి. ఇండియా నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి పాకిస్తాన్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని అట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికా ఏం చేస్తుందంటే దీన్ని ఈ రకంగా దే ఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్ అనమాట. రకరకాల దేశాలు ఎవరు ముందుకు వస్తే ఫస్ట్ ఎవరు అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు. సో అది పాయింట్. రెండో ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఇండియా నుంచి రకరకాల అంటే ఇప్పుడు మనం మొత్తం ఒకే ఇప్పుడు ఇందులో చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఒకే ఉత్పాదన రంగం నుంచి కాకుండా వేరు ఉత్పాదక రంగాల నుంచి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికా స్ట్రాటజీ రెండు రకాల. అమెరికాకి కావాల్సింది ఏం కావాలి? అమెరికన్ వస్తువుల్ని ఎక్కువ విదేశాల్లో ఎక్కువ అమ్ముకోవాలి. ఇండియా మార్కెట్ చాలా పెద్దది. ఇప్పుడు ఐఫోన్ మీద ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు టారిఫ్స్ కనుక ఇండియా తీసేస్తానంది అనుకోండి, ఐఫోన్ మీద తీసేస్తామన్నారు అనుకోండి. అప్పుడు గిరిధర్ గారు అన్నట్టు మేము అగ్రికల్చర్ వస్తువుల మీద టారిఫ్ తీసేయము. అగ్రికల్చర్ వస్తువుల మీద టారిఫ్ తీసేస్తే ఇండియన్ రైతులకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఐఫోన్ మీద మేము టారిఫ్ తీసేస్తాము అని అంటే ఏమవుతుంది? ఐఫోన్ ఇప్పుడు $800 ఇండియాలో దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీకు 80,000కే 80,000 అంటే $1,000 దొరుకుతుంది. ఇప్పుడు మీరు 1,30,000 పెట్టే బదులు 80,000కే ఫోన్ దొరుకుతుంది. 80,000కి ఆల్రెడీ ఇండియాలో కనుక ఫోన్ తయారు చేసే వాళ్ళు అంటే 70,000కి 60,000కి వేరే ఫోన్లు తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 60,000 పెట్టి ఇండియాలో ఇంకో ఏదో కంపెనీ ఫోన్ కొనుక్కునే బదులు ఇంకో 20,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు. అందువల్ల ఇక్కడ చాలా చాలా రకాల నెగోషియేటింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అమెరికా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అమెరికా ఉద్దేశానికి సంబంధించి అంటే అమెరికా ఉద్దేశం మీరు చెప్తున్నారు దిగుమతి అన్ని ఉత్పత్తుల మీద కనీసం 10% సుంకం విధిస్తున్నట్టు. కనీసం 10%. ఆయన అనేది మినిమం 10%. నెగోషియేట్ అంటే ఇప్పుడు నెగోషియేషన్ పాయింట్స్ లాగా మేము అన్ని అందరి మీద బ్లాంకెట్ వేస్తున్నామని చెప్పి అదే ఇప్పుడు ట్రంప్ టుక్ ద హై హ్యాండెడ్ పొజిషన్. అంటే అసలు అసలు ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షమైన నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు. నేను అన్ని దేశాల మీద ఇలా 10% అంటే ఇప్పుడు ఏమి ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు కూడా క్లారిఫై చేశారు ఇవి నిజంగా ట్యాక్స్ కాదు. అంటే ఇండియా ఇప్పుడు 52% అన్నిటి మీద ట్యాక్స్ వేస్తున్నది కాదు, అది ట్రేడ్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు ట్రేడ్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్లు ఎక్కువ ఉన్నాయి అమెరికాకి. అమెరికా ఇండియా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది.
ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ ఉంది. ఆ పర్సంటేజ్ ఒకటి తీసుకున్నారు. ఆ పర్సంటేజ్ తేడా 52% తేడా ఉందన్నమాట. రైట్. ఆ పర్సంటేజ్ తేడా, అది ట్యాక్స్ కాదు. అది ఆ 52% అనేది ట్యాక్స్ అంటే 52% అనేది ఇండియా ట్యాక్స్ వేయటం లేదు. ఆ 52% అనేది ఆ ట్రేడ్ డెఫిసిట్ లో గ్యాప్ అన్నమాట. మాకు 52% గ్యాప్ ఉంది కాబట్టి మీకు 26% వేస్తున్నామన్నారు. అసలు ఆ క్యాలిక్యులేషన్ తప్పనేది అదొక పాయింట్. రైట్. అంటే వీళ్ళు ఆ, ఇప్పుడు కొన్ని కంట్రీస్, ఆ కంట్రీస్ నుంచి అమెరికాలోకి రావటమే తప్ప, అంటే ఇప్పుడు వియత్నామో ఏదో ఒక కంట్రీ, వియత్నాం అనుకుంటా, వియత్నాం వాళ్ళు ఆ, వాళ్ళ దగ్గర నుంచి అమెరికా కొనుక్కుంటుంది, కానీ అమెరికన్ వస్తువులు వియత్నాం అసలు ఏమీ కొనుక్కుంది. వాళ్ళకైతే 90%, అంటే 90% గ్యాప్ ఉన్నది. అందుకని వాళ్ళ మీద 45% ట్యాక్స్ ఇస్తారు. 46% వియత్నాం ఏం చెప్పిందంటే మేము 0% చేసేస్తున్నాం ట్యాక్స్, మేము అమెరికన్ వస్తువుల మీద అసలు ఏమి ట్యాక్స్ వేయము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పినా వాళ్ళకి నష్టమే లేదు. ఎందుకంటే అమెరికన్ వస్తువులు వియత్నాంలో ఎవరు కొనరు. ఎందుకంటే వియత్నాంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అన్ని రకాలు వియత్నాంలో తయారవుతాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని అక్కడ తయారవుతాయి. వాళ్ళు అమెరికన్ వస్తువులు ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కోరు కాబట్టి వాళ్ళు తీసేశారు. అంటే ఇప్పుడు పైగా 90% వాళ్ళు ఎగుమతి చేస్తున్నారు కాబట్టి ఆ ఎగుమతులకి దెబ్బ తగలకుండా వాళ్ళు ట్యాక్స్ తీసేస్తామని. ఇండియా విషయంలో యూనో ఇండియా విషయంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇండియా ఒప్పుకోకపోతే రేపు పొద్దున ఇప్పుడు దీన్ని డ్రగ్స్ కి అంటే ఇప్పుడు మందులకి, అంటే మెడిసిన్స్ కి ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. అమెరికా ఇక్కడ ఏం చేస్తుందంటే, మీరు ఇది లాజికల్ గా కాదు, దే ఆర్ ట్రైంగ్ టు వీలైనంత వరకు ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నారు. అంటే వీలైనంత వరకు వాడిని అవతలాడు గొంతు పిసికి నువ్వు ఒప్పుకుంటావా చస్తావా అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడికి కనుక ఇండియా ఒప్పుకోకపోతే, ఇండియా ఇప్పుడు అంటే కొన్ని రకాల అమెరికా బిజినెస్ ని ఇండియాలో పెంచాలన్నది వాళ్ళ గోల్. దానికి ఒప్పుకోకపోతే నెక్స్ట్ తప్పకుండా ఔషధాల మీద కూడా, ఫార్మా రంగం మీద కూడా పడతారంటారు. ఖచ్చితంగా ఫార్మా రంగం మీద కూడా పడతారంటారు. అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇండియా కనుక ఇప్పుడు ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఆ విషయంలోనే కొంచెం వణుకుతోందండి. మీరు అన్న విషయంలోనే ఇండియన్ ఫార్మా రంగం వణుకుతోంది, భారతీయ ఫార్మా రంగం. ఎగ్జాక్ట్లీ. అది కాకపోతే ఫార్మా పడతారు, లేకపోతే ఐటీ మీద పడతారు. ఇప్పుడు ఇండియా, మీకు చెప్తాను, ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇండియా ఐటీ కంపెనీలు మొత్తం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఇది లేకపోతే అసలు ఇండియన్ ఐటీ కంపెనీ ఎవరు కొనుక్కుంటారు? మన ఇండియన్ ఐటీ అంటే ఇప్పుడు కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీలు, వాళ్ళకి యూరోప్ లో ఎక్కడన్నా మిగతా చోట్ల కూడా బిజినెస్ ఉన్నా కూడా అవన్నీ అమెరికన్ బేస్డ్ కంపెనీలు. అమెరికా అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని అమెరికన్ కంపెనీలు అవన్నీ. సో అమెరికన్ కంపెనీలు కాబట్టి అమెరికా ఈ సాఫ్ట్వేర్ మీద గనక ఇది పెడితే, మన బిగ్గెస్ట్ సర్వీసెస్ సెక్టర్, ఈ సర్వీసెస్ సెక్టర్ మీద పడితే ఏమవుతుంది? విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. సర్వీసెస్ సెక్టర్ మీద పడితే ఏమవుతుందంటే మనకి టాప్ లైన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు 1,00,000 మంది కింద కామన్ మ్యాన్, 1,00,000 మంది కామన్ మ్యాన్ నుంచి వచ్చే ట్యాక్స్ కన్నా ఒక 100 మంది ఈ హైటెక్, ఇప్పుడు మీకు హైటెక్ సిటీలో, హైదరాబాద్ హైటెక్ సిటీలో 50 లక్షలు సంపాదించే వాళ్ళు, ఈ 50 లక్షలు సంపాదించే వాళ్ళ మీద ఒక 1000 మంది ఉద్యోగాలు పోయినా మీకు 1,00,000 మంది కామన్ మ్యాన్ మీద పడే ఇంపాక్ట్ అంటే ఫైనాన్షియల్ గా అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ పెద్ద ఉద్యోగాలన్నీ కూడా అమెరికా మీద ఆధారపడిన ఉద్యోగాలు అవన్నీ. సో దీన్ని ఇది ఏంటంటే, ఇప్పుడు కింద నుంచి, అంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేదంటే మనమే తినొచ్చు. ఇప్పుడు మనం మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ప్రాన్స్ కానీ, ఫిషరీస్, ఇవన్నీ ఇండియాలోనే ఇంకా ఇండియాలో అమ్ముకునే అంటే ఇప్పుడు వేరే రంగాలకి ఇది అంటే వేరే రంగాలకి ఈ టారిఫ్స్ ని విస్తరిస్తారనే థ్రెట్ లేకపోతే గనక ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఇది కాదు. రాబోయే రోజుల్లో ఉండొచ్చు. సరే, ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ తుమ్మల గారు, మీరే